హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టార్స్ వరల్డ్. ఈరోజు ఈ వ్లాగ్లో మీరు భువనేశ్వర్ నుంచి వైజాగ్ జర్నీని అయితే చూడొచ్చు. యాక్చువల్గా నా డెస్టినేషన్ వచ్చేసి భువనేశ్వర్ నుంచి వరంగల్ అన్నట్టు, బట్ నేను ఒక బ్రేక్ తీసుకొని వైజాగ్లో అయితే ఆగాను. దానికి రీజన్ వచ్చేసి నేను ఒక్కదాన్నే ఇద్దరు కిడ్స్తో వెళ్తున్నాను. సో దట్ ఇద్దరు కిడ్స్ని అంత దూరం నేను ఒక్కదాన్ని మేనేజ్ చేయలేను కాబట్టి మధ్యలో బ్రేక్ అయితే తీసుకున్నాను. కిడ్స్తో వెళ్తున్నాను కాబట్టి డే జర్నీనే నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఈ జర్నీలో నాకు పలాస వరకు నాకు తోడుగా వస్తున్నారు. తనకి చిన్న వర్క్ ఉంది పలాసలో, దాన్ని దిగిపోతారు. పేరుకి నాతో వచ్చారు పలాస వరకు. అందులో కూడా నెక్స్ట్ బోగీస్లో వాళ్ళ సీనియర్స్ ఉంటే వాళ్ళతో ఆఫీస్ వర్క్ గురించి డిస్కషన్ చేసుకోవడం కోసమని వెళ్ళారు. సో మళ్ళీ నేను ఒక్కదాన్నే ఉన్నాను ఈ జర్నీలో. సో భువనేశ్వర్ నుంచి స్టార్ట్ అయినప్పుడైతే ట్రైన్ చాలా ఖాళీగా ఉంటుండే. నేను ఒక్కదాన్నే ఉండడం వల్ల కొద్దిసేపు బుక్ చదువుదామని బుక్ తీశాను, చదవాలనిపించలేదు. తర్వాత కొద్దిసేపు రీల్స్ చేశాను. తర్వాత మనకి ఖాళీగా ఉంటే ఏదైనా ఒకటి తినాలనిపిస్తుంది కదా, ప్రీవియస్ డే ముందు రోజే చేసుకున్న సరాపిండి అయితే నేను తిన్నాను, నా కిడ్స్కి ఇచ్చాను. కిడ్స్తో వెళ్తున్నప్పుడు ఎంతో కొంత ఇంటి ఫుడ్ని అయితే క్యారీ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు నేను మిల్ మేకర్ బిర్యానీని అయితే తెచ్చుకున్నాను. దానికి తోడుగా మజ్జిగ అండ్ పికిల్, మ్యాంగో పికిల్ కూడా తెచ్చుకున్నాను. ఈ ట్రైన్లో మనం తినడమే ఎక్కువ అని అంటే ఇంకా కిడ్స్కి తినిపించడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు, ఫుడ్ అంతా కింద పడుతుంది, దాన్ని అంతా క్లీన్ చేయడం, మెస్ అంతా క్లీన్ చేయడం, పక్క వాళ్ళని చూసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో నేనైతే ఎలానో ఒక తీరుగా హ్యాండిల్ అయితే చేశాను. కిడ్స్తో అలోన్గా ట్రావెల్ చేసేటప్పుడు పేషెన్స్ అనేది చాలా అవసరం. ఈ జర్నీలో వాళ్ళ స్క్రీన్ టైం కూడా కంట్రోల్ చేయాలి. ఫుడ్ కోసం అల్లరి చేస్తారు. కిడ్స్ ఎక్కువసేపు ఒక దగ్గర ఉండరు కాబట్టి చాలా ఎక్కువ బోర్గా ఫీల్ అవుతారు. ఇందులో మా పైన వర్క్ ఫ్రమ్ ట్రైన్ చేస్తుండే. ఇంకా చూడు, వాళ్ళు మీటింగ్ అటెండ్ అవుతుంటే వీళ్ళు చేసే అల్లరికి వీళ్ళని కంట్రోల్ చేయలేక నాకు తల ప్రాణం తోకకైతే వచ్చేసింది. పిల్లలకి కావాల్సింది స్క్రీను, ఫుడ్, అల్లరి, ఆట, ఇవి అన్నిటిని నేను కంట్రోల్ చేసేసరికి వాళ్ళకు కూడా చాలా చికాకు అనిపించింది. ఇంకా లాస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందన్నాక వాళ్ళని కంట్రోల్ చేయడం నా వల్ల కూడా కాలేదు. మా హస్బెండ్ ఆల్రెడీ పలాసలో దిగిపోయారు. మెయిన్ టెన్షన్ వచ్చేసి ట్రైన్ ఆగినప్పుడు పిల్లల్ని దించాలి, లగేజ్ దించాలి. ఈ టెన్షన్ అయితే చాలా ఎక్కువ ఉంటుండే. బట్ మా హస్బెండ్ ఎంత చెప్పినా వినకుండా ఒక హెల్పర్ని అయితే పంపించారు. వాళ్ళని ఒక 8 hours కంట్రోల్ చేసింది ఒక లెక్క అయితే, హాఫ్ అన్ అవర్ కంట్రోల్ చేయడం నా వల్ల కాలేదు. ఈవెన్ మాకు భోగిలో ఉన్న వాళ్ళకి కూడా విసుగు వచ్చేసింది వైజాగ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. ఎట్ లాస్ట్ వైజాగ్ అయితే రీచ్ అయ్యాము. సో వైజాగ్ అనేది నాకు ఆల్రెడీ తెలిసిన ఏరియానే, ఎందుకంటే మేము 7 years ఇక్కడే ఉన్నాము. నాకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఎక్కడికి ఏ ఏరియాకైనా వెళ్ళగలను. సో నాకంత భయం లేదు. నేనైతే ఆటో బుక్ చేసుకొని మా గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము. మళ్ళీ 1 year తర్వాత వచ్చినప్పుడు చాలా డెవలప్మెంట్స్ కనిపించాయి. చాలా హ్యాపీగానైతే అనిపించింది ఫస్ట్ వైజాగ్ని చూడడంతోనే. ఇది వచ్చేసి మా రూమ్ వ్యూ. ఇంకా బీచ్ని చూసాక మా కిడ్స్ ఊరుకుంటారా, వెళ్ళిపోదాం అని అల్లరి చేస్తుండే. సో నేను వాళ్ళని తీసుకొని మళ్ళీ బీచ్కి వెళ్ళాను. బీచ్కి వెళ్ళి వాళ్ళని ఆడిపించాను. ఫస్ట్ వెళ్ళడంతోనే ఐస్ క్రీమ్ కావాలని అడిగారు, వాళ్ళకి ఐస్ క్రీమ్ కొనిచ్చాను. కానీ వైజాగ్లో ఉన్నంత పీస్ నాకు ఏ సిటీలో కూడా అనిపించలేదు. నాకు వైజాగ్ అంటే చాలా స్పెషల్ ప్లేస్. ఎందుకనంటే ఇక్కడే నా ఇద్దరు కిడ్స్ కూడా ప్రెగ్నెన్సీ, డెలివరీస్ అన్నీ ఇక్కడే అయ్యాయి. మా మ్యారేజ్ లైఫ్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వైజాగ్లో డ్రాప్ తీసుకోవడానికి కూడా ఇది ఒక రీజన్. కిడ్స్ చాలా ఎక్కువ వైజాగ్ని మిస్ అవుతున్నారని చెప్తుండే. సో వాళ్ళకి కూడా కొంచెం అక్కడ స్పెండ్ చేసినట్టు ఉంటుంది. మా హస్బెండ్కి కూడా వైజాగ్లో పని ఉంది. సో తను కూడా వచ్చి 2 days మాతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే ఆగాను. మళ్ళీ వైజాగ్ నుంచి వరంగల్ ఐ కెన్ మేనేజ్, నాకు ఏం భయం లేదు. మళ్ళీ చాలాసార్లు వెళ్ళాను కాబట్టి. అసలే అలసిపోయి ఉన్నాం, పదరా రెస్ట్ తీసుకుందాం అని చెప్పినా అస్సలు వినకుండా బీచ్లోనే ఆడుతూనే ఉన్నారు. అలా ఆడుతూ నైట్ అయిపోయింది. నైట్ వాళ్ళ ఫాదర్ వర్క్ చేసుకొని వచ్చేంత వరకు కూడా ఆడుతూనే ఉన్నారు.
మీలో ఎంతమందికి వైజాగ్ బీచ్ అంటే ఇష్టం? వైజాగ్‌లో మీకు ఏ బీచ్ అంటే ఇష్టం? నాకైతే పర్సనల్‌గా తెనెట్ పార్క్ అంటే చాలా ఇష్టం. మా పిల్లలకి మాత్రం ఆర్‌కే బీచ్ అంటే ఇష్టం. ఇలా సముద్రం ఒడ్డున నేమ్స్ రాసుకొని అలలతో ఆడుకోవడం అంటే మా చిక్కుకి చాలా ఇష్టం. ఇవన్నీ వాడు మిస్ అవుతున్నాడు భువనేశ్వర్‌లో. మార్నింగ్ నుంచి ఎంత అల్లరి చేసినా ఈ బాయ్స్ మాత్రం అలసిపోరు. నైట్ 9:30, 10 వరకి బీచ్‌లో ఉన్న ఇంకా ఆడతామనే అంటుండే. సో, మాకింక ఓపిక లేక వెళ్ళి నైట్ పడుకుండి పోయాము. మార్నింగే లేసి మళ్ళీ బీచ్‌కి వెళ్ళాలనేది ప్లాన్. ఆర్‌కే బీచ్‌లో మార్నింగ్ వ్యూ అనేది చాలా బావుంటది. ఇక్కడ వాకింగ్ చేస్తారు చాలా వరకి. 7:00 ఆర్ 7:30 వరకి ఒక పర్టిక్యులర్ టైమ్ ఉంటది. ఆ టైం వరకి బీచ్ రోడ్ అంతా బ్లాక్ చేసేస్తారు. వేరే వెహికల్స్‌కి అలో ఉండదు. అప్పుడు ఓన్లీ వాకింగ్ అండ్ స్కేటింగ్ ఇవే చేస్తారిక్కడ. చూడ్డానికైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ టైంలో బీచ్‌కెళ్తే మాత్రం వీళ్ళందరిని చూసి మనకు కూడా వాకింగ్ చేయాలి, ఫిట్‌నెస్ అనేది ఇంపార్టెంట్ అనేది మనకు కూడా అనిపిస్తది. అలా చేస్తారు. మళ్ళీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ బీచ్‌లో ఆడుకోవడం మళ్ళీ చేసాము. నిన్న నైట్ అయితే నాకు వీళ్ళిద్దరిని చూసుకోవడానికే సరిపోయింది. అప్పుడు నేను ఒక్కదాన్నే కాబట్టి. ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి వీళ్ళతో పాటు నేను కూడా ఆడుకుంటుండే. మేమిద్దరం కూడా కిడ్స్ విషయంలో కొంచెం కొంచెం షేర్ చేసుకుంటాము. తను చూసుకున్నప్పుడు నేను రిలాక్స్ అవుతా. నేను చూసుకున్నప్పుడు తను రిలాక్స్ అవుతారు. అక్కే డోంట్ గో నువ్వు ఒక్కడ వెళ్ళొద్దు. సన్ రైజ్ అప్పుడైతే వాటర్ చాలా బాగుంటాయి. మళ్ళీ హస్బెండ్‌కి ఆఫీస్ ఉంది కాబట్టి ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే బయటికెళ్ళిపోతున్నాము. అసలు రియల్‌గా సౌత్ ఇండియన్ ఫుడ్ మేము ఎంత మిస్ అవుతున్నామంటే భువనేశ్వర్‌లో అక్కడ కూడా అమ్ముతారు. బట్ ఇంత టేస్టీగానైతే అస్సలు ఉండదు. సో, మాకు నచ్చిన సౌత్ ఇండియన్ ఫుడ్ అంతా ఆర్డర్ పెట్టుకొని తినేసాము బ్రేక్‌ఫాస్ట్‌కి. సో, హస్బెండ్ అయితే మమ్మల్ని డ్రాప్ చేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. మేమైతే హాయిగా తినేసి మంచిగా బజ్జున్నాము. తర్వాత గెస్ట్ హౌస్ నుంచి ఫుడ్ కూడా వాళ్ళు ఇంకా మేము రాలేమని చెప్పేసి వాళ్ళు రూమ్‌కి అయితే ఇచ్చారు. వీళ్ళ లవ్ ఏంటో అర్థం కాదు గానీ నిన్నటి నుంచి బీచ్‌లోనే తిరుగుతున్నాం. మళ్ళీ బీచ్‌కెళ్దామని అన్నారు. సో, ఈసారి మాత్రం నిన్ను ఈ బీచ్ పక్కకున్న ఈ పార్క్‌కైతే తీసుకెళ్ళాను. కొద్దిసేపు ఆడుకుంటారు, ఎంగేజ్ అవుతారు అని చెప్పేసి. సో, పిల్లలు అక్కడ ఈరోజు ఆడుకున్నారు. మళ్ళీ తర్వాత మళ్ళీ బీచ్‌కెళ్ళాం. యాజ్ యూజువల్ 5:00 వస్తా అన్న హస్బెండ్ రాలేదు. 8, 9 అయిపోయింది. ఇంకా ఆఫీస్ పని అంటే అంతే. మేము అదే బీచ్‌లో ఆడుతూ ఉంటుండే. పిల్లలకి అసలు ఎంతసేపు బీచ్‌లో ఆడినా అసలు విసుగు రాదు. డిఫరెంట్ స్పాట్స్ చూసుకొని అక్కడ ఆడుతుంటుండే. ఈ టైంలోనే మా ఫ్రెండ్ వచ్చి మమ్మల్ని మీట్ అయ్యి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. డిన్నర్ చేసాం బయటికెళ్ళి. ఆలోపు మా హస్బెండ్ కూడా వచ్చారు. సో, అందరం కలిసి గెస్ట్ హౌస్‌కి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.